హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇండియాకి ఇది 79th ఇండిపెండెన్స్ డే అన్నమాట. ఈ రోజుల్లో కిడ్స్కి ఇండిపెండెన్స్ డే అంటే ఒక హాలిడే, కానీ 90s అండ్ ఎర్లీ 2000 కిడ్స్కి ఇండిపెండెన్స్ డే అంటే ఒక పెద్ద పండుగ లాంటిది. అంటారు కదా 5 రోజులు పెళ్ళి అని. అలా వారం రోజుల ముందు నుండే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయేవి. ముందుగా చందాలు, అదేనండి క్లాస్ రూమ్ డెకరేషన్ చేయాలి కదా, దానికి ఐటమ్స్ కొనాలి కదా, సో దానికోసం మనీ కలెక్ట్ చేయడం నుండి స్టార్ట్ చేసేవాళ్ళు. క్లాస్ లీడర్ ఇనిషియేటివ్ తీసుకొని అందరి దగ్గర మనీ కలెక్ట్ చేసేవాళ్ళు. ఇక మన అమ్మాయిలు డ్యాన్స్ ప్రాక్టీస్లో బిజీగా ఉండేవాళ్ళు. ఇక అబ్బాయిలు కలెక్ట్ చేసిన మనీతో రంగురంగుల రిబ్బన్లు ఇంకా చాలా డెకరేటివ్ ఐటమ్స్ తెచ్చి క్లాస్ రూమ్ డెకరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు. క్లాస్ రూమ్ డెకరేషన్ చేస్తూ ఉండగా మన అమ్మాయిలు బోర్డ్ డెకరేషన్ పని కూడా కంప్లీట్ చేసేసేవాళ్ళు. ఇక ఆగస్ట్ 15 రోజునైతే వైట్ యూనిఫామ్తో అసెంబ్ల్ అయి ఫ్లాగ్ హోస్టింగ్ చేసి గెస్ట్లందరూ స్పీచ్లు ఇచ్చాక డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు, సింగింగ్ కాంపిటీషన్లు, ఇలా మొత్తం ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయ్యేది. లాస్ట్లో చాక్లెట్స్ ఇచ్చి ఇంటికి పంపించేసేవాళ్ళు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇండియాకి ఇది 79th ఇండిపెండెన్స్ డే అన్నమాట. ఈ రోజుల్లో కిడ్స్కి ఇండిపెండెన్స్ డే అంటే ఒక హాలిడే, కానీ 90s అండ్ ఎర్లీ 2000 కిడ్స్కి ఇండిపెండెన్స్ డే అంటే ఒక పెద్ద పండుగ లాంటిది. అంటారు కదా 5 రోజులు పెళ్ళి అని. అలా వారం రోజుల ముందు నుండే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయేవి. ముందుగా చందాలు, అదేనండి క్లాస్ రూమ్ డెకరేషన్ చేయాలి కదా, దానికి ఐటమ్స్ కొనాలి కదా, సో దానికోసం మనీ కలెక్ట్ చేయడం నుండి స్టార్ట్ చేసేవాళ్ళు. క్లాస్ లీడర్ ఇనిషియేటివ్ తీసుకొని అందరి దగ్గర మనీ కలెక్ట్ చేసేవాళ్ళు. ఇక మన అమ్మాయిలు డ్యాన్స్ ప్రాక్టీస్లో బిజీగా ఉండేవాళ్ళు. ఇక అబ్బాయిలు కలెక్ట్ చేసిన మనీతో రంగురంగుల రిబ్బన్లు ఇంకా చాలా డెకరేటివ్ ఐటమ్స్ తెచ్చి క్లాస్ రూమ్ డెకరేషన్ స్టార్ట్ చేసేవాళ్ళు. క్లాస్ రూమ్ డెకరేషన్ చేస్తూ ఉండగా మన అమ్మాయిలు బోర్డ్ డెకరేషన్ పని కూడా కంప్లీట్ చేసేసేవాళ్ళు. ఇక ఆగస్ట్ 15 రోజునైతే వైట్ యూనిఫామ్తో అసెంబ్ల్ అయి ఫ్లాగ్ హోస్టింగ్ చేసి గెస్ట్లందరూ స్పీచ్లు ఇచ్చాక డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు, సింగింగ్ కాంపిటీషన్లు, ఇలా మొత్తం ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయ్యేది. లాస్ట్లో చాక్లెట్స్ ఇచ్చి ఇంటికి పంపించేసేవాళ్ళు. మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.